జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సాధారణ పోటీ కాదని రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని ఉత్సాహవంతమైన ప్రసంగం చేశారు. ప్రజలు విస్తృతంగా హాజరై రోడ్ షోను విజయవంతం చేశారు. మహిళలు బతుకమ్మలతో పాల్గొని వేదికను గులాబీమయం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల ఓటు కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే కాదు, రాష్ట్ర దిశను నిర్ణయించేది కూడా. బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధికి, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షోభ పాలనకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో ప్రజలు తెలివైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదు. ఇల్లు కూలగొట్టడం, నిరుపేదలపై దాడులు, ఇవే ఈ ప్రభుత్వ పద్ధతులు. పేదల కన్నీళ్లు విరచిమ్ముతున్నాయి. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హైడ్రా రాజ్యంగా మారిందని మండిపడ్డారు. ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే అవకాశం ఇది. కారు గుర్తుకే ఓటేయండి. ఈ నెల 11న జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్ర మొదలవ్వాలని ఆకాంక్షించారు. రోడ్ షో సందర్భంగా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్తో కలిసి కేటీఆర్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా ప్రజలు పూలవర్షం కురిపించారు. రోడ్ షోలో ఎమ్మెల్సీ దేశపతి పాటలు జనాన్ని ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, ఎల్ రమణ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.